మునుగోడులో చీరలు డబ్బులు విచ్చలవిడిగా పంచి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీఆర్ఎస్ పై బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తోందని అన్నారు. పోలీసులు ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త ఎం రమేష్ యాదవ్ ను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అతనికి అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రమేష్ యాదవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రచార సమయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయించినా తాము సంయమనంతో ఉన్నామని బండి సంజయ్ చెప్పారు. రాత్రి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడే అడ్డపడాయించారు. 2-3 ఎమ్మెల్యేలు లాస్ట్కు భయంతో వేరు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా ఇవాళ ఉదయం కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దొంగచాటుగా వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ నేతృత్వంలో వాళ్ళ నాయకత్వంలో పైసలు వస్తున్నారు. వాళ్ళ బండ్లలో పైసలు వస్తున్నాయి. ఆడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మభ్యపెడుతున్నారు. మేము ఫిర్యాదు చేసినా కూడా అక్కడ పోలీస్ సెక్యూరిటీతో వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ అధికారుల రక్షణతో వాళ్ళు వచ్చే ప్రయత్నిస్తున్నారు. నేను మళ్ళా హెచ్చరిస్తున్న ఎన్నికల కమిషన్, అసలు మీరు ప్రశాంతంగా ఎన్నికలు జరుపుతారా? పోలీస్ అధికార యంత్రాంగం మీకు సహకరిస్తుందా? ఇవాళ సాయంత్రం వరకు కూడా అందరూ ఈ సీఎంఓ నుంచి డైరెక్షన్స్, సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడ పోవద్దు, ఏదో రకంగా మునుగోడు పోవాలి, ఒక్కొక్క మండలంలో తిరగాలి, పైసలు వంచాలి, ఎన్నికల్లో అడ్డదారులకు గెలవాలి. నేను ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా, మీరు వెంటనే కంట్రోల్ చేయండి. ఎమ్మెల్యేలను మంత్రులు ఎవరున్నా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వెంటనే బయటికి పంపండి. నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీస్ అధికారి రిక్వెస్ట్ చేస్తున్నా, మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. మేము గెలుస్తున్నాం కాబట్టి మొత్తం పూర్తిగా టెక్నాలజీ ఉండే మంత్రి అంటే ఫుల్ టెక్నాలజీ. ఎన్నికల కమిషన్ టెక్నాలజీ ఉపయోగించండి. ఏ మంత్రి పిఏలేంది, వాళ్ళ గన్మెన్ లేంది, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఇవాళ పూర్తిగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యతిరేకంగా వాళ్ళ పూర్తిగా అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కనుక ఎన్నికల కమిషన్ కూడా నిరోధించకుంటే నిలువరించ